బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇంగ్లాండ్ తో 4వ టెస్ట్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2 ద్విశతకాలతో అదరగొడితే ఇక సర్ఫరాజ్ అరంగేట్ర టెస్ట్లోనే 2 ఇన్నింగ్స్ లో అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. ధ్రువ్ జురెల్ కూడా మంచి జోరు మీదుండగా గిల్ గాడిన పడ్డాడు. ఇక 5 మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన రాంచీలోనే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే సమం చేయాలని ఇంగ్లాండ్ టీం తహతహలాడుతుంది. ఇక ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత బలహీన పేస్ బౌలింగ్ విభాగంతో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమైంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా శుక్రవారం నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్టు ప్రారంభం కానుండగా షమీకి గాయం, బూమ్రాకు విశ్రాంతి కారణంగా సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనుండగా కొత్త కుర్రాడు ఆకాశ్ దీప్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు బజ్బాల్ ఆట తీరు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ సిరీస్ కోల్పోని ఇంగ్లాండ్ కు రాంచీలో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ దూకుడే మంత్రంగా చెలరేగిన ఇంగ్లీష్ జట్టు రాంచీ పిచ్ ను చూసే తెగ తికమిక పడుతుంది. ఇక బరిలోకి దిగిన తర్వాత ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది చూడాలి. కోహ్లీ, రాహుల్, శ్రేయస్ వంటి వాళ్లు అందుబాటులో లేకున్నా ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 డబుల్ సెంచరీలతో 545 పరుగులు చేసి ఫుల్ జోష్ మీదుండగా సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్ టచ్ లో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలిచే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంగ్లాండ్ భారత్ మధ్య సమం అయ్యే అవకాశం ఉందంటారా? సత్యనారాయణ, చూస్తే మటుకు ఒక టాస్ అనేది చాలా కీలకంగా, టెస్ట్ మ్యాచ్ లో ఏ టెస్ట్ మ్యాచ్ అయినా సరే టాస్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలవడం ఇంగ్లాండ్ కి కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పిచ్ పైన కొంత డ్రైవ్ ఉంది, ఆ తర్వాత కొంత క్రాక్స్ కూడా పిచ్ పైన అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో అయితే కొద్దిగా పేస్ బౌలింగ్ కి పిచ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో అంటే ఎప్పుడు ఇంగ్లాండ్ టాస్ గెలిచింది కాబట్టి కొద్దిగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు అంటే కొద్దిగా వెళ్లే అవకాశం ఉంది. అంటే ఒక భారత బౌలింగ్ విభాగానికి వస్తే బుమ్రా లేకపోవడం అనేటటువంటిది చాలా లోటుగా చెప్పుకోవచ్చు. అయితే పేసర్ బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ అనే కొత్త కుర్రాడికి ఇప్పుడు ఈ మ్యాచ్ తోనే డెబ్యూ మ్యాచ్ కానుంది. ఆకాశ్ దీప్ అతను కూడా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో చక్కగా రాణించాడు, మంచి బౌలింగ్ తో. ఇటీవలి రంజీ ట్రోఫీలో కూడా మంచి వికెట్లు తీసి మంచి ఆట తీరు కనబరిచాడు. సో అతనికి ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మటుకు ఇప్పటికే సిరీస్ లో 2-1తో టీమిండియా దూసుకుపోతోంది. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లోని 4th టెస్ట్ లోనే విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని చెప్పేసి భారత్ ఆశాభావంతో ఉంది. ఇక అటు ఇంగ్లాండ్ కూడా ఇప్పటికీ సిరీస్ లో ఒక ఆ మ్యాచ్ తో వెనుకబడింది కాబట్టి ఈ మ్యాచ్ లో గెలిచి సమం చేస్తే సిరీస్ విజయ అవకాశాలు సజీవంగా ఉంటాయనేటటువంటి ఆలోచనతో ఉంది. సో ఇరు జట్ల మధ్య కూడా మ్యాచ్ చాలా టఫ్ గా ఉండే అవకాశం అయితే కనబడుతోంది. ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ విషయానికి వస్తే రోహిత్ శర్మకి ఈ యొక్క రాంచీ పిచ్ అనేటటువంటిది మంచి అత్యుచ్చిన పిచ్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇక్కడ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ బారేశాడు. సో రాహుల్ కి రోహిత్ శర్మకి ఈ యొక్క పిచ్ చాలా అత్యుచ్చ పిచ్ గా కనబడుతోంది. ఇక యశస్వి జైస్వాల్ కి వెన్నునొప్పి గాయంతో రెస్ట్ ఇస్తారనుకున్నారు కానీ అతను తుది మ్యాచ్ లో ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్ కోసం దేవదత్ పడిక్కల్ ఆశగా ఎదురు చూశాడు. అతని యొక్క డెబ్యూ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ అతనికి బెంచ్ కే పరిమితం ఒక తప్పలేదు. ఇక మరొక అవకాశాన్ని రజత్ పటిదార్ వరుసగా 2 మ్యాచ్ల్లో కూడా అతను విఫలమయ్యాడు, కానీ ఒక అవకాశంగా అతనికి ఇచ్చి చూసే అవకాశం ఇక్కడ కనబడుతోంది. సో రజత్ పటిదార్ కూడా చివరి మ్యాచ్ లో ఆడే అవకాశం మనకి కనబడుతోంది ఇక్కడ. అయితే చివరిగా చూస్తే ఇక్కడ ఇంగ్లాండ్ స్థానంలో కూడా అంతగా ఆకట్టుకోలేని మార్క్ వుడ్ పేసర్ ఎవరైతే ఉన్నారో మార్క్ వుడ్ స్థానంలో
ఓలీ రాబిన్సన్ ను తుది జట్టులో తీసుకున్నారు. అతను కూడా మంచి బౌలర్. మూడగల చూస్తే ఇప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఆట తర్వాత పిచ్ ఏ విధంగా సహకరిస్తుంది, ఎందుకంటే ఈ పిచ్ ని కాస్త భిన్నంగా తయారు చేశారు. గత మ్యాచ్ లో కంటే కూడా కొద్దిగా తీర్చిదిద్దారు కాబట్టి ఆ పిచ్ మీద అక్కడక్కడ గ్రాస్ ఉండడం, క్రాక్స్ ఉండడం, తర్వాత బ్లాక్ సాయిల్ ఉండడంతో డిఫరెంట్ గా కనబడుతుందని చెప్పేసి ఇద్దరు కెప్టెన్లు కూడా పిచ్ పరిశీలించినప్పుడు చెప్పారు. అయితే చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి అన్నాడు. అయితే నెవర్ సీన్ అని చెప్పేసి బెన్ స్టోక్స్ ఆ పిచ్ ను పరిశీలించిన తర్వాత నెవర్ సీన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంటే వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఎప్పుడైతే పిచ్ ను పరిశీలించిన తర్వాత ఇరు కెప్టెన్లు తర్వాత జట్టు ఆటగాళ్ల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటే ఈ పిచ్ మాత్రం గతంలో కంటే కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఈ పిచ్ పైన బ్యాటింగ్ మరి బౌలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మటుకు ఈ మ్యాచ్ లో భారతే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.